సిబిఐ, ఈడీ, ఐఏఎస్ ఆఫీసర్గా చలామణి అవుతున్న ఘరానా మోసగాడిని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు పాత కేసులను ఛేదిస్తూ ఉండగా ఈ ఘరానా మోసగాడు బయటపడ్డాడు. సయ్యద్ బురానుద్దీన్ అనే వ్యక్తి జనరల్ అకేషన్లలో ముఖ్య నేతలతో కలిసి ఫోటోలు దిగి అమాయకులను మోసం చేస్తున్నారు. మొయినాబాద్లో భూ కబ్జా విషయంలో భూ యజమాని 9 మందితో బెదిరించాడు. కేసుల విషయమై తాను డీల్ చేస్తానంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి 1,50,00,000 వసూలు చేశాడు. బురాన్పై సైబరాబాద్ పరిధిలో 8 కేసులు, హైదరాబాద్ నగరంలో 4 కేసులు నమోదయ్యాయని, ఎట్టకేలకు అతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అతను అరెస్ట్ చేయడం జరిగింది. సయ్యద్ బురానుద్దీన్ ఎలియాస్ బురాన్, ఓపీ సింగ్ ఎలియాస్ ఓపీ శర్మ. ఈ 3 పేర్లలో ఇక్కడ ఇండియాలో అన్ని స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్తో తిరిగి ఫ్రాడ్ చేస్తుంటాడు. ఇతను 2023 సంవత్సరంలో ఒక 6 ఎకరాల భూమి పంచాయతీలో మొయినాబాద్ లిమిట్స్లో ఇంకొక 8 మందితో కలిసి ఒక భూమిని కబ్జా తీసుకోవడానికి ప్రయత్నించి అడ్డం వచ్చిన వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇతను పోలీస్ మీద మన కోర్టులో కేసు వేసి నాట్ టు అరెస్ట్ అని చెప్పి తీసుకొని స్టే తీసుకురావటం, దాని తర్వాత పోలీస్ దాన్ని పర్ష్యూ చేసి ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత నిన్న ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో 4 క్రిమినల్ కేసులు, తర్వాత సైబరాబాద్లో 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ మొత్తము 12 కేసుల్లో కొన్ని ఫైనలైజ్ అయినాయి, కొన్ని కోర్టులలో పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇతను ఎంఓ ఏంటంటే ఈ చీటింగ్లో ఇతను దిట్ట కాబట్టి చాలామంది ఫేమస్ లీడర్స్తో, సెలబ్రిటీస్తో ఫొటోస్ తీసుకొని జనరల్ అకేషన్స్లో అందరికీ కూడా వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేసి